పెద్ద వర్కౌట్ చేసి అందులో ఇన్వాల్వ్ అయినటువంటి 5 నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వివరాలకు పోతే డిసీజ్డ్ ఎవడైతే మృతుడు ఉన్నాడో గుగ్లోతు ఉమేష్, ఇతను 24 ఇయర్స్, మ్యారీడు, ప్రైవేట్ ఎంప్లాయ్. ఇతని మీద గతంలో డిసీజ్డ్ మీద కూడా దాదాపు 14 కేసులు ఉన్నాయి కామారెడ్డి జిల్లాలో. అంటే ఇంతకుముందు చైన్ స్నాచింగ్లు, రాబరీసు ఇవన్నీ చేసుకుంటూ ఒక ఇండిసిప్లిన్ యాక్టివిటీలో ఉంటూ తాగుడికి అలవాటై ఇంట్లో ఫ్యామిలీని, తల్లిదండ్రుల్ని, తమ్ముళ్ళని, చెల్లెని, భార్యని ప్రతి ఒక్కరిని కూడా హెరాస్ చేయడము, వాళ్ళు తట్టుకోలేక వెక్స్ అయిపోయి తమ్ముడు ఎవరైతే ఉన్నాడో సొంత తమ్ముడు గుగ్లోతు రాకేష్, ఇతని యొక్క ప్రవర్తన చూసి ఇసిగి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, కజిన్ బ్రదర్స్, వాళ్ళ బ్రదర్ ఇన్ లాస్, ఇలా అందరు కూడా వాళ్ళ రిలేటివ్సే. గుగ్లోతు రాకేష్ మృతుడికి సొంత బ్రదరు, గుగ్లోతు లక్ష్మణ్ కజిన్ బ్రదర్ అవుతాడు. మిగతా బూక్యా నవీను, బూక్యా సురేష్, బూక్యా నరేష్ వీళ్ళందరూ కూడా రిలేటివ్స్. వాళ్ళకి ఇట్లా అవుతుందని చెప్పేసి వాళ్ళతో డిస్కస్ చేసి ఇతను ఎలిమినేట్ చేయాలనే ప్లాన్ తోటి వాళ్ళ ఇంటికి రావడము, వచ్చేటప్పుడే 2 కత్తులు తీసుకొచ్చుకోవడము జరిగి ఇంట్లోకి వచ్చి అతని మీద అటాక్ చేయడం జరిగింది. చేస్తున్నప్పుడు అతను పారిపోయే ప్రయత్నంలో రోడ్డు మీదకి రావడం జరిగింది. మీరందరూ కూడా నిన్న టీవీలలో మన సోషల్ మీడియాలో వైరల్ అయింది. తప్పించుకునే ప్రయత్నంలో బయటికి రావడం, వాళ్ళు చేజ్ చేయటము ఇవన్నీ జరిగినాయి. చేజ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్గా మన పోలీస్కి ఇన్ఫర్మేషన్ రావడం, అప్పటికే ఇంజూర్డ్ పర్సన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేసి బ్రాడ్ డెడ్ కావటము జరిగింది. ఆ తర్వాత సీసీ ఫుటేజెస్, టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని పర్సన్స్ ఐడెంటిఫై చేసి ఈ 5 కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈరోజు ఉదయము. వీళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ సఫిషియెంట్ ఎవిడెన్స్ తోటి శిక్ష పడే విధంగా చేస్తాం. అయితే పబ్లిక్ కూడా మా అప్పీల్ ఏంటంటే, ఎవరైనా సరే ఫ్యామిలీ ఇష్యూ కావచ్చు, డ్రంకన్ స్టేట్లో కావచ్చు, రకరకాల న్యూసెన్స్ జరుగుతున్నప్పుడు మనకి డయల్ 100 కాల్స్ ఉన్నాయి. నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఇన్ఫామ్ చేస్తే తప్పకుండా వీటి మీద కూడా కౌన్సిలింగ్ చేయడం, ఇట్లా మేజర్ ఇన్సిడెంట్స్ కాకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కేసులో మా ఏసీపీ శ్రీనివాసరెడ్డి, మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, డిఐ సుధీర్, ఎస్ఐస్ మన్మధరావు, అశోక్, అనిత అండ్ ఎంటైర్ స్టాఫ్, మేడ్చల్ స్టాఫ్ అందరూ కూడా వితిన్ 12 అవర్స్లోనే ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనకి 2-3 ఇన్సిడెంట్లు అయినా కూడా వితిన్ 24 అవర్స్, 48 అవర్స్లోనే డిటెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేడ్చల్ పోలీసు బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారు, టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకుంటున్నారు, టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నారు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు, సీసీ కెమెరాలు పెట్టిస్తున్నారు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ నేను ప్రత్యేకంగా అభినందిస్తూ సిపి సార్కి కూడా వీళ్ళ రివార్డ్స్ ప్రపోజల్కి పంపించడం జరుగుతుంది. వీళ్ళ 5 మంది మీద ఏం లేదు, వీళ్ళంతా కొంచెం ఇలా బీటెక్ స్టూడెంట్ ఉన్నారు, వేరే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, అందరూ కూడా ఫ్లిప్కార్ట్లో పనిచేస్తున్నారు ప్రైవేట్ జాబ్స్. మృతుడికే నేర చరిత్ర ఉన్నది. అంటే ఇంట్లో రెగ్యులర్ జరుగుతున్నాయి, తాగటము, అరవటము, వీళ్ళు కౌన్సిలింగ్ చేయటము ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అతను బాగా హెరాస్మెంట్ ఎక్కువైపోయింది, వీళ్ళు కూడా ఇక తట్టుకోలేని పరిస్థితికి వచ్చారు. అంటే 1-2 సార్లు పోలీస్ స్టేషన్ కూడా వచ్చారు, మన కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక వాళ్ళ అంతకీ ఇది కానప్పుడు కేసులు పెడతాం మనం. ఏం లేదు, అట్లాంటి ఏం లేదు, అంత వాళ్ళు ఓన్లీ బ్రదరు, కజిన్ బ్రదర్స్, రిలేటివ్సే, అందరు కూడా వాళ్ళ రిలేషనే. ఇలా మన గుగ్లోతు రాకేష్, గుగ్లోతు లక్ష్మణ్ ఓన్ బ్రదరు, కజిన్ బ్రదర్, మిగతా వాళ్ళు వాళ్ళకి సహకరించిన వాళ్ళు. అంటే ఇదంతా మన ఇన్వెస్టిగేషన్లో అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాము. మోటివ్ ఏంటి అంటే హెరాస్మెంట్ తట్టుకోలేక అతన్ని ఎలిమినేట్ చేయాలనేది ప్లాన్. ఆ ప్లాన్లో ఇంట్లోనే ప్రయత్నం చేశారు, అతను ఎస్కేప్ అయ్యే ప్రయత్నంలో బయటకు వచ్చాడు. అయినా కూడా వీళ్ళు ఎట్లయినా సరే అతన్ని చంపేయాలనుకుని చంపేశారు. అంటే మనము ఇవాళ మార్నింగే వాళ్ళని అదుపులో తీసుకున్నాం కదా, వితిన్ 2 అవర్స్ అయింది మనం తీసుకొని. ఇంకా పూర్తిగా కూడా మనము డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్లో మనకు తెలుస్తుంది. అవసరమైతే మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాం, వీళ్ళని తీసుకున్న తర్వాత మళ్ళీ డీటెయిల్గా ఏమైనా ఉంటే కూడా చెప్తాం. ఇంకా మనం అంటే ఇప్పుడు చాలా రూమర్స్ వస్తుంటాయి, అన్నీ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయలేము. మోటివ్ మీకు చెప్పడం జరిగింది, నేరస్తుల్ని మనం అదుపులో తీసుకోవడం జరిగింది, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత నిజంగా మీరు అన్న యాంగిల్ ఉంటే అది కూడా మనం వెరిఫై చేస్తాము. అట్లాంటివి ఉంటే కూడా ఆ సెక్షన్స్ యాడ్ చేస్తాం.
ఇప్పుడు మాకు ఇనిషియల్గా వితిన్ 2 అవర్స్లో మనకున్న సమాచారం మేము ముందు పెట్టాము. తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ వ్యవస్థనంతా మరింత బలోపేతం చేయాలంటే మీరు చేస్తున్న కృషి ఉంటుంది. అంటే ఇప్పుడు నడి రోడ్డు మీద చెప్పగానే మిగతా పబ్లిక్ ఒక్కసారిగా భయపడిపోయారు, భయభ్రాంతులకు గురైపోయారు. ఇప్పుడు నేను అనేది వ్యవస్థ చాలా పెద్దది సొసైటీలో. మనం ఉన్న దానిలో బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం. అది ఇంట్లో విత్ ఇన్ ఫ్యామిలీ మధ్య జరిగినటువంటి డిస్ప్యూటు, అది వాడు తప్పించుకునే ప్రయత్నంలో బయటకు వచ్చాడు ఒకటి. రెండోది మీరు అన్నట్టు మేము కూడా మా పోలీస్ పరంగా కొంచెం అవేర్నెస్ పెట్టడము, పబ్లిక్ యాక్సెస్ కావడము, విజిబుల్ పోలీసింగ్ పెంచుకోవడము, కమ్యూనిటీ పోలీసింగ్ చేసుకోవడము, సీసీ కెమెరాలు పెట్టుకోవడము, ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. ఇంకా కూడా ఇది కంటిన్యూగా జరగాలి. ఒక చేసింది సరిపోదు, ఇంకా చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఇది ఇంకో పబ్లిక్ కూడా ఏంటంటే ఏదైనా సమస్య ఉన్నప్పుడు పోలీస్కి అప్రోచ్ కావడము, ఇన్ఫర్మేషన్ ఇవ్వడము అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ. ఇమీడియట్గా నైట్ అంతా వర్కౌట్ చేసి అందులో ఇన్వాల్వ్ అయినటువంటి 5 నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వివరాలకు పోతే డిసీజ్డ్ ఎవడైతే మృతుడు ఉన్నాడో గుగులోతు ఉమేష్, ఇతను 24 ఇయర్స్, మ్యారీడు, ప్రైవేట్ ఎంప్లాయ్. ఇతని మీద గతంలో డిసీజ్డ్ మీద కూడా దాదాపు 14 కేసులు ఉన్నాయి కామారెడ్డి జిల్లాలో. అంటే ఇంతకుముందు చైన్ స్నాచింగ్లు, రాబరీసు ఇవన్నీ చేసుకుంటూ ఒక ఇండిసిప్లిన్ యాక్టివిటీలో ఉంటూ తాగుడికి అలవాటై ఇంట్లో ఫ్యామిలీని, తల్లిదండ్రుల్ని, తమ్ముళ్ళని, చెల్లెని, భార్యని, ప్రతి ఒక్కరిని కూడా హెరాస్ చేయడము, వాళ్ళు తట్టుకోలేక వెక్స్ అయిపోయినారు. వెక్స్ అయిపోయి తమ్ముడు ఎవరైతే ఉన్నాడో సొంత తమ్ముడు గుగులోతు రాకేష్, ఇతని యొక్క ప్రవర్తన చూసి ఇసిగి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, కజిన్ బ్రదర్స్, వాళ్ళ బ్రదర్ ఇన్ లాస్, ఇలా అందరు కూడా వాళ్ళ రిలేటివ్సే. గుగులోతు రాకేష్ మృతుడికి సొంత బ్రదరు, గుగులోతు లక్ష్మణ్ కజిన్ బ్రదర్ అవుతాడు. మిగతా బూక్యా నవీను, బూక్యా సురేష్, బూక్యా నరేష్ వీళ్ళందరూ కూడా రిలేటివ్స్. వాళ్ళకి ఇట్లా అవుతుందని చెప్పేసి వాళ్ళతో డిస్కస్ చేసి ఇతను ఎలిమినేట్ చేయాలనే ప్లాన్ తోటి వాళ్ళ ఇంటికి రావడము, వచ్చేటప్పుడే 2 కత్తులు తీసుకొచ్చుకోవడము జరిగి ఇంట్లోకి వచ్చి అతని మీద అటాక్ చేయడం జరిగింది. చేస్తున్నప్పుడు అతను